ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అయినా నువ్వు ఒక్కడవే తీసుకెళ్తున్నావేంటి? గర్భిణీ స్త్రీని ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు తోడుగా ఆడవాళ్ళని తీసుకువెళ్ళాలి కదా. ఆ మాత్రం తెలీదా నీకు? వదిన గారిని మల్లికని రమ్మంటే వచ్చేవాళ్ళు కదరా. అన్నయ్య, నాకేమైనా అయితే వాళ్ళు తల్లడిల్లిపోతారనుకున్నాను, కానీ విషయం తెలిసి కూడా వాళ్ళు రాలేదు బావుగారు. అదేంటి ఈ సమయంలో రాకుండా ఎందుకుంటారు? సురేష్, నువ్వు అసలు వాళ్ళని పిలిచావా లేదా? పిలిచాను, ఎవరు రాలేదు. రాలేదా? ఏంట్రా నువ్వు అనేది? కోమలి జాగ్రత్త. బండి మీద వచ్చేటప్పుడు కూడా రేవతక్క వాళ్ళు పైనుంచి చూస్తున్నారు తప్ప ఏమైందని అడగలేదు. అదేంటమ్మా? ఏమైందని అడగపోగా అలా చూస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇదంతా ఒక పెద్ద డ్రామా అన్నారు. హాస్పిటల్కి వెళ్దాం సురేష్, బాగా నొప్పిగా ఉంది. సరే సరే సరే. రే సురేష్, నువ్వు కోమల్ని త్వరగా తీసుకెళ్ళు, మేం వెనకాలే వస్తాం. అమ్మా కోమలి, భయపడకమ్మా, నీకేం కాదు. రే సురేష్, తొందరగా పోనీరా, పోనీ. అయ్యో దేవుడా. చెప్తా వీళ్ళ సంగతి. వదిన గారు, మల్లిక, ఏ మల్లిక, ఎక్కడున్నారు ఇద్దరు? రండి. ఏమైంది మరిది గారు, ఎందుకలా అరుస్తున్నారు? ఏమైందా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? మీరిద్దరూ ఏమనుకుంటున్నారు? అసలు చెప్పండి, ఏమనుకుంటున్నారు? ఏంటి పండు బావా, తలా తోకా లేకుండా ఏమనుకుంటున్నారు అంటే ఏం చెప్తాము? మాకే ఏం అర్థం కాలేదు. తప్పు, మీరు చేస్తుంది చాలా తప్పు.